కాంగ్రెస్ లో మహిళా లీడర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారా? పోస్టులన్నీ మగాళ్లకే దక్కుతున్నాయని నారాజవుతున్నారా? పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడినా తనకు పోస్టు దక్కడం లేదని ఓ మహిళా లీడర్ గుర్రుగా ఉన్నారా? తనకు పదవి ఇవ్వకపోతే గాంధీ భవన్ మెట్ల మీదే ధర్నా చేస్తానని ప్రకటించారు. ఆమె బెదిరింపు రాజకీయాలకు ఎందుకు దిగుతున్నారు? తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల లొల్లి మరోసారి అగ్గిరాజేస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా పదవులు దక్కడం లేదని నారాజవుతున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్న మహిళా కాంగ్రెస్ లీడర్లు తమకు పదవులు దక్కకపోతుండటంతో తిరుగుబాటుకు సిద్ధమైనట్టే కనిపిస్తోంది. తాజాగా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు తెలంగాణ పీసీసీ నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించారు. ఓ బీసీ మహిళగా, ముదిరాజ్ బిడ్డగా నామినేటెడ్ పదవికి తాను అన్ని రకాలుగా అర్హురాలినని చెప్పారు. ఎమ్మెల్సీ చేస్తానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారని, నామినేటెడ్ పదవి ఇవ్వకుంటే పీసీసీ చీఫ్ ను అడ్డుకుంటానని హెచ్చరించారు. గాంధీ భవన్ మెట్ల మీద ధర్నా చేస్తానని వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. వాస్తవానికి మహిళా కాంగ్రెస్ చీఫ్ గా కొనసాగుతున్న సునీతారావు పదవీ కాలం ఇప్పటికే ముగిసింది. కానీ ఇప్పటి వరకు మరో కొత్త నేతకు అవకాశం ఇవ్వలేదు. సునీతారావుకు ప్రమోషన్ ఇవ్వలేదు. గతంలో సునీతారావుకు ఎమ్మెల్సీని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారట. కానీ ఇప్పటి వరకు ఈ పోస్టుపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో సునీతారావు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. ఒక బీసీ మహిళగా, ముదిరాజ్ బిడ్డగా నామినేటెడ్ పదవికి అన్ని రకాలుగా నేను అర్హురాలిని, కానీ పదవి మాత్రం దక్కడం లేదని ఆమె తన ఆవేదనను వెళ్లగక్కారు. అంతేకాదు, తనకు నామినేటెడ్ పదవి ఇవ్వకుంటే గాంధీ భవన్ మెట్ల మీద ధర్నా చేస్తారని, పీసీసీ చీఫ్ ని అడ్డుకుంటానని వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు సంచలనం రేపింది. మా ముఖ్యమంత్రి వర్యులు గాని, పీసీసీ అధ్యక్షులు గాని మార్పు గురించి మేము ఒకటి అడిగింది ఏంటంటే, నామినేటెడ్లతో పాటు మాకు సముచిత స్థానం ఇవ్వాలి. అందరికన్నా ఎక్కువ పనిచేసింది మహిళా కాంగ్రెస్ కాబట్టి రాబోయే కాలంలో మాకు పెద్దపీట వేయాలని మేము కొట్లాడుతున్నాం. ఇవ్వకపోతే 100% గాంధీ భవన్ మెట్ల మీద కూర్చొని 100% మా రైట్ తీసుకునే వరకు మేము కొట్లాడతాం. ఇది మా పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి 100% మాకు పెద్దపీట వేయాలి. లేదంటే పీసీసీ అధ్యక్షులను కూడా రానియకుండా ఇక్కడ ఆపుకుంటాం. మేము మహేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, వారితో పాటు దాంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు వారు ఎమ్మెల్సీ అయ్యారు, దాంతోపాటు పీసీసీ అధ్యక్షులు అయ్యారు. 2 పదవుల్లో ఉన్నారు వారు. కనీసం మా చెల్లెళ్ళకు ఒక్క పదవి ఇవ్వమని కూడా నేను అడగడం జరిగింది. ఆ లిస్టు రాలేదు. తొందరలోనే ఆ భర్తీలో మా అందరికి పెద్దపీట వేస్తున్నారు. అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మేము నిలదీసి అడుగుతాం. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో సునీతారావు సీనియర్ లీడర్ గా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీ చేసిన సునీతారావు అక్కడ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆమె ఓడినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తనకు ప్రమోషన్ ఇస్తారని లెక్కలు వేసుకుంటున్నారు. కానీ పదవుల భర్తీ విషయంలో ఏడాదిగా క్లారిటీ ఇవ్వడం లేదు. సునీతారావుకు గతంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. దాంతో ఆమె తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్టు తెలుస్తోంది. ముదిరా సామాజిక వర్గం కోటాలో తనకు పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీపీసీసీ చీఫ్ ను నిలదీస్తామని హెచ్చరించారు. అంతేకాదు, గతంలో ఎమ్మెల్సీగా ఉంటూ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. త్వరలోనే తమకు పదవులు ఇవ్వకపోతే మంత్రులను కూడా నిలదీస్తానని హెచ్చరించారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కని మహిళా నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. పార్టీలో పదవులు దక్కకపోతే పార్టీ హైకమాండ్ కు సైతం ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారట. పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడితే పార్టీలో కనీసం పదవులు దక్కడం లేదని సునీతారావు చెప్పడం వివాదాస్పదమైంది. చూడాలి మరి, సునీతారావు వార్నింగ్ తోనైనా మహిళా కాంగ్రెస్ లీడర్లకు పదవులు దక్కుతాయా, లేదంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకే మరిన్ని పదవులు వరిస్తాయా అనేది త్వరలోనే తేలనుంది.